అందరికీ నమస్తే. ఆంధ్ర భక్తి ఛానల్కి స్వాగతం. ఈ రోజు ఒక ప్రత్యేకమైన దేవాలయానికి అయితే వచ్చానండి. ప్రెసెంట్ మనం అత్తాపూర్లో ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి కాలా హనుమాన్ దేవస్థానంలో అయితే ఉన్నామండి. ముందైతే చూద్దాము. సో ఎంట్రన్స్ ఆర్చ్ చూడొచ్చు. ఇది చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట. దగ్గర 1100 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం. ఈ కట్టడాలన్నీ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా పురాతనమైనవి. ఈ ద్వారం కూడా చూడండి, చాలా పురాతనమైన ద్వారము. కట్టడాలు కానివ్వండి, అలాగే మీరు చూసుకున్నట్లయితే వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎంట్రన్స్లోనే చూసుకున్నట్లయితే ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇలా గోశాల అనమాట. గోశాల అనేది ఉంటుంది. చాలా విశాలంగా అయితే ఉందండి. ఇది మెయిన్ వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామి దేవాలయం. సో దీంతో పాటు ఆయనకి ఎదురుగానే మనకి ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందన్నమాట. కాలా హనుమాన్ విగ్రహం అనేది ఇక్కడ ప్రతిష్టాపన అనేది చేశారు. అలాగే ఈ ఆలయం గురించి, అలాగే ఈ ఆలయ చరిత్ర గురించి, అలాగే ఈ ఆలయంలో ఉన్న ఉపాలయాల గురించి, అలాగే రేపు హనుమాన్ జయంతి కాబట్టి హనుమాన్ జయంతి గురించి కూడా పంతులు గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే గోశాల తర్వాత ఇంకొంచెం లోపలికి వస్తే ఇదండి ఆలయం ఎంట్రన్స్. సో చూడొచ్చు, శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అని చెప్పేసి రాసుంది. సో ఇక్కడ కాలా హనుమాన్ టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇది అత్తాపూర్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి పురాతనమైన ఆలయం అనమాట ఇది వచ్చేసరికి. సో ఈ ఆలయం ఎంట్రన్స్ కి ఇలా ఆపోజిట్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్వయంభూ హనుమాన్ టెంపుల్ అయితే ఉందండి. ఆలయం కనుక ఒకవేళ మూసేస్తే ఎవరైనా భక్తులు వస్తే ఇలా దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఒక స్వయంభూ సెపరేట్ గా ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఇలా సెపరేట్ గా ఇక్కడ ఉందన్నమాట. మనం కూడా లోపలికి వెళ్ళి ముందుగా దర్శనం చేసుకొని ఆ తర్వాత ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కోనేరు కూడా ఉందండి. ఇది కూడా చాలా పురాతనమైందనమాట. ఈ ఆలయం ఎప్పుడైతే నిర్మించారో అప్పటి నుంచి కోనేరు అనేది ఉంది. అండ్ ఇందులో నీళ్ళే స్వామివారి అభిషేకానికి కానివ్వండి దానికి అన్నిటికీ వాడతారనమాట. కోనేరు కూడా చాలా క్లియర్గా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయి. అండ్ వాతావరణం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కట్టడాలన్నీ కూడా పురాతనమైన కట్టడాలు మీరు అన్నీ కూడా చూడొచ్చు. సో ఈ కోనేరు కానివ్వండి, అలాగే స్వామి కానివ్వండి, ఈ ఆలయం కానివ్వండి, ఇదంతా కూడా పురాతనమైన ఆలయం అనమాట. సో గత 1100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు ఈ ఆలయానికి. ఈ ఆలయంలో ఇంకేమి ఉన్నాయో అవి కూడా చూద్దాం. మనం ఇలా లోపలికి రాగానే మన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కాలా హనుమంతునికి ఆపోజిట్లో కనుక చూసుకున్నట్లయితే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అయితే ఉంది. లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. ఆయన కూడా ఒకసారి దర్శించుకొని ఆయన గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, ధ్వజస్తంభం. మనము ఈ మధ్య ఆలయాల్లో కనుక చూసుకున్నట్లయితే పంచలోహాలు, అలాగే రాగి, ఇత్తడి ఇలాంటి ధ్వజస్తంభాలు అయితే చూస్తాము. కానీ ఇది పురాతనమైన దేవాలయం కాబట్టి ధ్వజస్తంభం కూడా ఆనాటి కాలంలో నిర్మించినదే ఉందండి. చూడొచ్చు. ఈ ఆలయంలో నాగమ్మ కూడా ఉన్నారండి. వచ్చిన భక్తులు అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నాగమ్మకు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే పాలు అవి సమర్పిస్తూ ఉంటారన్నమాట. ఆంజనేయ స్వామికి ఇలాగా ఎదురుగానే అనంత పద్మనాభ స్వామి. ఈ అనంత పద్మనాభ స్వామి స్వయంభూ అండి. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం. చూడొచ్చు ద్వారం ఇవన్నీ కూడా.
చూడండి అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇదంతా కూడా పురాతనమైనది అనమాట. సో ఈ స్తంభాలు ఇవన్నీ కూడా దగ్గర 1100 ఏళ్ల చరిత్ర ఉన్నవన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా చేతులతో చెక్కినవే, ఇవన్నీ కూడా చేతులతో చేసినవే. సో స్వామివారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాము. సో చూడొచ్చు 3 ద్వారాలు అయితే ఉన్నాయన్నమాట. 3 ద్వారాలు ఉన్నాయి. చూడొచ్చండి ఇవన్నీ కూడా కొండల్లో ఉందన్నమాట. ఇది కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడొచ్చు మనం అనంత పద్మనాభ స్వామి స్వయంభూ అనమాట. మీరు చూడండి కొండకి అట్లా స్వయంభూగా వెలిసారు. ఇది ఇప్పుడు కాదండి 1100 సంవత్సరాల క్రితమే ఈ స్వయంభూ వెలిసారనమాట. అందుకని ఇక్కడ ఈయనకి ఆలయం అనేది నిర్మించారు. ఇక్కడ అమ్మవారి దేవాలయం కూడా ఉందండి. అండ్ ఇక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయన్నమాట. అనంత పద్మనాభ స్వామి, అలాగే కాలా హనుమాన్, అలాగే అమ్మవారిది కూడా ఉందన్నమాట. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయము. దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించి 500 ఏళ్ళు అయిందని చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారికి కూడా ప్రతి శుక్రవారం ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఈ ఆలయానికి వస్తే అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు అండి. ఇక్కడ అందరి దేవుళ్ళు ఉన్నారనమాట. ఒకేసారి అందరినీ కూడా దర్శనం చేసుకోవచ్చు. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు అనంతగిరి శ్రీనివాసాచార్యులు మనతో పాటు ఉన్నారు. నమస్తే పంతులు గారు. ఈ ఆలయం గురించి చెప్పండి, ఆలయ చరిత్ర గురించి. ఇది సుమారు 1150 సంవత్సరాల క్రితము స్వయంభూ అంటే కొండలలో నెలకొన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం. అనంతగిరి అంటారు దీన్ని. అనంత అంటే అనంత పద్మనాభ స్వామి, గిరి అంటే కొండ. అనంత పద్మనాభ స్వామి కొండ లోపల గుహలో స్వయంభూగా వెలిసి ఉన్నాడు స్వామి. పక్కన ఆంజనేయ వెంకటేశ్వర స్వామి ఉంటారు. పైన కొండ పైన దగ్గర మనకి 40 ఫీట్ల 50 ఫీట్ల పైన స్వామి ధ్వజారోహణం అంటే జెండాకారం ఆంజనేయ స్వామి జెండా ఉంటుంది. ఈ అనంతగిరి కొండలో ఆంజనేయ స్వామి, మహాలక్ష్మీదేవి, వినాయకుడు, శివుడు, ఇంకా గోమాత అందరూ ఉంటారు. మధ్యలో పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి ఏంటంటే పూర్వము ఇక్కడ సర్పయాగం చేశారంట. జన్మేజయుడు సర్పయాగం చేసినటువంటి యజ్ఞగుండము అది కాలక్రమేణా దాంట్లో నీళ్లు నిలబడి గుండం అంటే పుష్కరిణిగా మారిపోయింది. పైన మెయిన్ ఏమంటే అనంత పద్మనాభ స్వామి, పక్కన వెంకటేశ్వర స్వామి. అనంత పద్మనాభ స్వామి పక్కనే నాగదేవత ఒక పుట్ట ఉంటుంది లోపల. అక్కడ డైలీ మనం రోజు అక్కడ నాగదేవతకి పాలు పెడతాం నైవేద్యం. పక్కనే అమ్మవారు ఏంటంటే ఈ కోనేరు తవ్వేటప్పుడు ఒక విగ్రహం దొరికింది అమ్మవారిది. అదే విగ్రహం అక్కడ ప్రతిష్టాపన చేశారు. శ్రీచక్రం పైన ఉంటుంది. లక్ష్మీదేవి, దుర్గా ఇద్దరి అవతారంలో ఉంటున్నారు. మహాలక్ష్మి పక్కనే శివాలయము. ఇక్కడ మీరు లోపలికి రాగానే మెయిన్ ఏంటంటే విష్ణు అవతారంలో ఉన్న ఆంజనేయ స్వామి. మామూలుగా అయితే ఆంజనేయ స్వామి శివరూపం అంటే రుద్ర రూపం, సింధూరం పెడతారు. ఇక్కడ ఏమంటే మనము సంపంగి నూనెతో అభిషేకం చేసి సంపంగి నూనె పెడతాం. విష్ణు అవతారంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామికి ప్రతిష్ఠ చేశారు. ఎప్పుడు అనంటే 550 సంవత్సరాల క్రితం వ్యాసరాయలు శ్రీ రాఘవేంద్ర స్వామి గారు గురువు గారు ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఆంజనేయ స్వామి పూర్తిగా దక్షిణముఖి. మామూలుగా దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండదు. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి నార్త్ ఇండియాలో ఇక్కడ ఉందంట. మనకు దక్షిణ భారతదేశంలో 6.5 ఫీట్లు 6.5 అడుగుల ఆంజనేయ స్వామి నల్ల రాతి విగ్రహంతో శంకు చక్రాలు ఉంటాయి. విష్ణు అవతారంలో ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామికి మనసారా పూజిస్తే, మనసారా స్వామిని కొలిస్తే అందరికీ కూడా
మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అని అందరి కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక్కడ కొబ్బరికాయలు అంటే ముడుపు కూడా కడతాం ప్రతి మంగళవారం. ఆంజనేయ స్వామి చాలా పవిత్రమైనటువంటి అంటే మడి ఆచారం చేస్తాం. ఇక్కడ మధ్వాచార్యుల మడి చేస్తాము. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సూర్యోదయానికి అంటే బ్రహ్మముహూర్తంలో అభిషేకం ఉంటుంది. తర్వాత నైవేద్యం, ఆ తర్వాత కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. ఈ ఆంజనేయ స్వామి దక్షిణముఖి, కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి ఆంజనేయ స్వామి, దాసాంజనేయుడు. ఇక్కడ ఆంజనేయ స్వామి నుంచి మీరు చూస్తే పైన అనంత పద్మనాభ స్వామి కనిపిస్తాడు. ఆయనకు నమస్కారం చేసి నిలబడ్డటువంటి దాసుడు అనమాట దాసాంజనేయ స్వామి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరము చైత్ర మాసంలో 3 రోజులు త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి బ్రహ్మోత్సవాలు చేస్తాము. పౌర్ణమి ఆంజనేయ స్వామి జన్మోత్సవం, హనుమాన్ జయంతి చైత్ర శుద్ధ పౌర్ణమి జన్మోత్సవం చేస్తాము. 3 రోజులు 4 భోజనాలు కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తాము. ఇక మధ్వాచార్యుల మఠం, ఉత్తరాది మఠానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం కాళహనుమ చాలా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు మా తరంలో ఇప్పుడు మాది 4వ తరం ఇక్కడ స్వామి సేవ చేస్తున్నాము. 4 తరాల నుంచి ఇప్పుడు మా పిల్లలు 5వ తరం, 5 తరాల నుంచి ఈ యొక్క స్వామి సేవలో మేమంతా ఇక్కడే ఉన్నాము. ఫౌండర్స్ మేమే, ఇక్కడ ఈ వ్యవస్థాపక ధర్మకర్తలం మేమే. ఇక్కడ ఇంకా ఎండోమెంట్కి ఇవ్వలేదు, వాళ్ళు చాలా ట్రై చేశారు. దేవుడి దయవల్ల ఏదో ఇలాంటి భక్తులు స్వామి యొక్క సేవలు చేస్తున్నారు. హనుమాన్ జయంతి యొక్క విశిష్టత చెప్పండి. హనుమాన్ జయంతి మనం ఎందుకు జరుపుకుంటాం? ఆంజనేయ స్వామి పుట్టినరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి మంగళవారం ఆయన పుట్టారు. అంటే మనం సంవత్సరంలో 2 సార్లు చేసుకుంటారు కదా హనుమాన్ జయంతి. ఒకప్పుడు ఏమంటే ఒకటే చేసేది, కాలక్రమేణా కొన్ని దీంతో ఏమంటే కృష్ణా జిల్లా వాళ్ళు అంటే ఆంధ్రాలో కొంతమంది చేశారు, హనుమ విజయోత్సవం చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు హనుమాన్ జయంతి అని వాళ్ళు కూడా చేస్తున్నారు. వైశాఖ మాసంలో చేస్తారు, అది వైశాఖ బహుళ ఉద్దేశం. ఇప్పుడు అది కూడా హనుమాన్ జయంతి అని చేస్తున్నారు. యాక్చువల్గా ఏమంటే ప్రపంచమంతా చేసేది మాత్రం ఈ హనుమాన్ జయంతి చైత్ర శుద్ధ పౌర్ణమి. హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? 3 రోజులు హోమాలు ఉంటాయి. 3వ రోజు పొద్దున 5 గంటలకు అభిషేకం చేస్తాం. తర్వాత 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హోమాలు ఉంటాయి. 1 గంటకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతి తర్వాత మహాప్రసాదం 4000-5000 మందికి భోజనాలు అరేంజ్ చేస్తాము సామూహికంగా. ఆ తర్వాత సాయంత్రము 8 గంటలకి స్వామి యొక్క ఊరేగింపు, రథోత్సవం ఉంది, రథం ఉంది మనకి, రథోత్సవ ఊరేగింపు. తర్వాత తీర్థ ప్రసాదాలు. మర్నాడు చక్ర స్నానం అంటారు, ఇది మేము పూజారులం జరుపుతాం. ఈ దేవాలయానికి మా నాన్నగారు చాలా కష్టపడ్డారండి. చెప్పులు లేకుండా, షర్టులు లేకుండా ఒక ధోతి పంచ కట్టుకొని ప్రతి ఆఫీసులు తిరిగి ఒకప్పుడు చాలా ఈ దేవాలయం వచ్చి చాలా కష్టపడ్డారు. దేవాలయం కొన్ని ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అందరికి కబంధ హస్తాలు ఉన్నాయి. అది ఇంకా కోర్టు కేసుల్లో ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం. ఆ తర్వాత మా నాన్నగారు మాధవాచారి గారు, వాళ్ళ నాన్నగారు అనంతాచారి గారు, వాళ్ళ నాన్నగారు రామకృష్ణాచారి గారు, ఇట్లా వంశపారంపర్యంగా వస్తున్న ఈ యొక్క కాళా హనుమాన్ టెంపుల్ని మేము కాపాడుకుంటూ మడి ఆచారాలతో ఈ యొక్క దేవాలయాన్ని ఈ విధంగా సేవలు చేస్తాం. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. ఇక్కడ ఒక చిన్న బాబు హనుమంతుడి శ్లోకం చెప్తాడంట. హాయ్. హాయ్, నీ పేరు? వివాన్. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్. హనుమంతుడి శ్లోకం చెప్తావా? అవును. చెప్పు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భేతం మరొకత అజాడ్యం వాక్పతంచ హనుమాన్ పరమాత్మ భేత్ మనోజవం మారతతుల్యం వేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాటాధ్వజం వానరేదం ముఖ్యం శిష్యానమామి శ్రీరామదూతం శిష్యానమామి. అంతే. నీకు ఎవరు నేర్పించారు ఈ శ్లోకాలు? మాది పప్ప. మీ డాడీ నేర్పించారా? అవును. ఇంకేం తెలుసు హనుమంతుడి కాకుండా నీకు ఇంకే శ్లోకాలు తెలుసు? అంతే. అంతే తెలుసా? అవును. జై హనుమాన్ జ్ఞాన కుంజ సాగర్ జై కబీర్ లోకు జాగర్ రామ దూత తెలిత బుల్దామ
అంజని పుత్ర పవన సుత నామ శ్రీ హనుమాన్ శ్లోకు జగ రామదూత అతరులతో బలరామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర భుజంగి కుమతి నవార సుమతికి సంగే కంచనవరం సుబేత కానలు గుండెన్ కుంతి చేస हाथ वजत बाजू आदे कांदे मुंजे जनेयु सादे संकन सरन अर्स बेस खाना लगुंडल कुंचित केस हाथ वजत जाबी राजे कांदे मुंडे जनेयु सादे संकन सरन केसनी नंद तेज प्रताप महाजगवंद विद्यावान गुणगति चातुर राम काज करिबेको आतुर प्रभु चरित्र सुनिबेको आतुर प्रभु चरित्र सुनिबेको आतुर రామచంద్రకి ఆజాద్. అవును హనుమాన్ చాలీసా చెప్పావా? అవును చాలా చక్కగా చెప్పావు. అవును హాఫే అత్త. ఓకే థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, నా పేరు పెంచలరెడ్డి అమ్మా. నేను ఇక్కడే ఉంటానమ్మా, అత్తాపూరు ఇక్కడే ఉంటాను. నేను చాలా ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాను. మాది సిరిమల్ల గ్రూప్ కంపెనీ. ఇక్కడ హనుమాన్, నల్ల హనుమాన్ అని చెప్పి, కాల హనుమాన్ అని చెప్పి చాలా ప్రసిద్ధమైన ఇది. దీనికి ఇంతకుముందు మాధవాచార్య గారు అని ఉన్నారు, ఆయన నుంచి నాకు పరిచయం. ఇక్కడ వాళ్ళు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ ఈ టెంపుల్ చాలా చాలా పురాతనమైనది. అక్కన్న మాదన్న ఆ టైంలో కట్టారని అంటారు. ఇలా పూర్వీకులు, మాధవాచార్య పూర్వీకులు నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఈ మధ్య రీసెంట్గా ఎండోమెంట్ వాళ్ళు కూడా చూస్తున్నారు దీన్ని. చాలా ప్రసిద్ధమైనది, చాలా బాగా ఈ స్వామి ఇప్పుడు కాల హనుమాన్ అంటే చాలా ఇక్కడ ఫేమస్. తర్వాత ఈ పద్మనాభ స్వామి కానీ ఇక్కడంతా కూడా చాలా ప్రసిద్ధి, చాలా బాగా చేస్తుంటారు వాళ్ళు. తర్వాత వీళ్ళంతా అంటే టోటల్ డెడికేషన్ అనమాట. దాన్ని ఏదో కమర్షియల్ చేయలేదన్నమాట. కమర్షియల్ చేస్తుంటే ఎక్కడంతో డెవలప్ అయి ఉండేది. వీళ్ళు కమర్షియల్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వంశీకులు వాళ్ళే చేసుకుంటూ వస్తా చాలా చేస్తున్నారు. చాలా ఇక్కడ గో సంపద కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు. చాలా కుటుంబం వాళ్ళంతా మొత్తం దానికి డెడికేటెడ్ అయ్యి చేస్తున్నారు. ఇది అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను నేనమ్మా. చాలా వీళ్ళంతా శ్రీనివాసాచార్య గారు, మాధవాచార్య వాళ్ళ అబ్బాయి ఈయన శ్రీనివాసాచార్య గారు, ఈయన కూడా ఇక్కడ చూసుకుంటా అన్నీ చేస్తుంటున్నాడు. ఇది ఇంకా అసలు ఇంకా ప్రసిద్ధి కావాల్సింది. వాళ్ళు కమర్షియల్ చేస్తుంటే ఎప్పుడు అయి ఉండేది. వాళ్ళు కమర్షియల్ చేయకుండా వాళ్ళు సొంతంగా చేసుకుంటా వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉంది. చాలా చాలా సంతోషం అమ్మా. ఇక్కడ చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. అక్కడ వంటి మార్నింగ్ ఆయనకి అభిషేకాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, ప్రతి మంగళవారం చాలా ఉంటాయి. తర్వాత ఉత్సవాలు ఉంటాయి. తర్వాత హనుమాన్ జయంతి అప్పుడు చాలామంది భక్తులుగా అన్నప్రసాదం అయినా చేస్తున్నారు. ఈరోజు కూడా నేను వచ్చి ఏదో నా తోచినది నేను ఇచ్చిపోతున్నాను. ఇట్లా భక్తులు ఇచ్చిన దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసి ప్రతి ఒక్కరికి అన్నదానం చేయటం అటువంటి చాలా కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు. చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరూ కూడా వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని అంత నమ్మకం ఉంటుందన్నమాట. అందువల్ల చుట్టుపక్కలంతా ఇక్కడికి వస్తుంటారు. వీళ్ళు కూడా చాలా చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంటారమ్మా. థ్యాంక్ యూ సార్. మంచిది. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి అండి. ఇక్కడ మేము శివనగర్ కాలనీ ఇక్కడే 161 పిల్లర్ దగ్గర ఉంటాము. నేను 97లో ఇల్లు కట్టుకున్నాం, అప్పటి నుంచి వస్తున్నాం. అయితే ఇది అక్కన్న మాదన్న టైం నుంచి ఉన్న గుడి, కాళ హనుమాన్ అంటారు. ఆంజనేయ స్వామి చాలా ప్రఖ్యాతము. చాలా అనుకున్న పనులు అయిపోతాయి. 40 రోజులు 11 ప్రదక్షిణలు చేసుకుంటే ఏ పనైనా అయిపోతుంది. చాలా విశేషమైన గుడి. రేపు హనుమత్ జయంతి కదా, అందరూ రేపు చాలా బాగా వస్తారు. మేమైతే చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాం. చాలా బాగా చేస్తారు. 3 రోజులు హోమాలు చేస్తారు. ఇప్పుడు నిన్నటి నుంచే మొదలు పెట్టారు. ఇంకా రేపు అంతా పూర్ణాహుతి అన్నీ అయ్యాక అన్నదానం అన్నీ చేస్తారు. సాయంత్రం రథం లాగుతారు, రథోత్సవం అవుతుంది. రాత్రి 8-9 దాకా భోజనాలు అన్నీ చేస్తారు. చాలా బాగా భక్తులు చాలామంది ఉన్నారు ఈ గుడికి. విశేషమైన గుడి. నమస్తే అమ్మా, పద్మజ. మేము గచ్చిబౌలి నుంచి వస్తున్నాం, కానీ నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. నేను చిన్నప్పుడు మా ఫాదర్ ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు అంటే, కానీ నాకు గుర్తులేదు. నాకు తెలిసినంత మాత్రం వస్తున్నాను. ఒక 10-20 ఇయర్స్ నుంచి వస్తున్నాను. బాగా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడికి వస్తే. అవును.
ఆయన గురించి అంత విశిష్టత తెలియదు, కానీ మేము చిన్నప్పటి నుంచి కాళా హనుమాన్ అని అంటాము. ఆయనకి సింధూరం పోయారు కాబట్టి కాళా హనుమాన్ అంటారనుకుంటాను. తర్వాత ఆయనకి దేనివల్ల సింధూరం పోయారు, విష్ణుమూర్తి అవతారం అని అంటున్నారు. అందు గురించి సింధూరం పోయారండి అది పెట్టంట. దానికి తోడు నేను ఈ గుడి గురించి విన్నది ఏంటంటే శివాజీ మహారాజు కూడా దీనికి వచ్చి 500 years బ్యాక్ దర్శనం చేసుకున్నారని విన్నాను. అదంతా ఏమో కానీ నాకైతే చాలా 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. ఈ గుడికి వస్తే పూర్వజన్మకి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. ఈ గుడిలో ఉన్న మా లక్ష్మీదేవి ఇక్కడ కోనేరులో దొరికిందంట. ఆ లక్ష్మీదేవి అంటే నాకు చాలా నమ్మకము. ఏ కోరికలు కోరినా తీరుతాయి ఆమె దగ్గర. థ్యాంక్స్. నమస్తే అండి, రజని, ఉప్పర్పల్లి నుంచి వస్తాం. చాలా ఒక 8-9 yearsగా వస్తాం. మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వస్తాం. 15 రోజులకు ఒకసారి వస్తాం. లేదు అందరూ అదే పద్మనాభ స్వామి కాళీ హనుమాన్ ఉన్నారని వస్తాం. అందులో గోశాల, గోవులు అంటే పిల్లలకి ఇస్తాము, అందుకని వస్తాం ఎక్కువగా. నమస్తే, జ్యోతిశ్రీ అండి, గచ్చిబౌలి. ఇంకా నేను ఇది ఫస్ట్ టైము, మా ఫ్రెండ్స్ ద్వారా ఇప్పుడే తెలిసింది. మేము స్కూల్ మేట్స్, మెహదీపట్నంలో అందరం ఒకటే స్కూల్లో చదివాము. ఈ గుడికి మటుకు ఫస్ట్ టైం వస్తున్నాము. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు, బాగుంది, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మెయిన్ ఇంత ప్రశాంతంగా ఉండే గుళ్ళు నేను ఎక్కడ ఈ మధ్యలో చూడలేదు. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. చూశారు కదండి, అనంత పద్మనాభ స్వామి ఆలయం అలాగే కాళా హనుమాన్ ఆలయము చాలా ప్రసిద్ధిగాంచింది. 1100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం. చూడొచ్చు వీరన్నీ కూడా కొండల మధ్యలో వెలిసారనమాట అనంత పద్మనాభ స్వామి. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఆ స్వామి వారికి ఎదురుగానే దండం పెడుతున్నట్టు ఆంజనేయ స్వామి ఉంటాడనమాట. కాళా హనుమంతుడు ఆయనకి ఎదురుగానే ఉంటాడు. సో ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే మన ఆంజనేయ స్వామికి ఎక్కువ సింధూరం అవన్నీ కూడా పూస్తూ ఉంటారు ఆలయాల్లో కనుక చూసుకున్నట్లయితే. కానీ ఈ ఆలయంలో సింధూరం కాదండి, ఆంజనేయ స్వామి నల్లని రూపంలో ఉంటారనమాట. ఆంజనేయ స్వామి విష్ణు రూపంలో ఉంటారు. అలాగే శంకు చక్రాలు కూడా ఆయన చేతుల్లో ఉంటాయన్నమాట బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే. అలాగే ఈ ఆలయం యొక్క హనుమంతుడు చాలా ప్రసిద్ధిగాంచిన హనుమంతుడు. ఇక్కడికి వచ్చిన భక్తులు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తున్నారని చెప్పేసి భక్తులు అయితే చెప్తున్నారండి. ఇక్కడ హనుమంతుడు అలాగే అనంత పద్మనాభ స్వామియే కాకుండా మీకు వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, నాగదేవత కూడా ఇక్కడ ఉందని చెప్పేసి పంతులు చెప్తున్నారనమాట. సో అలాగే అమ్మవారు కూడా చూడొచ్చు, అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అలాగే ఇక్కడ అమ్మవారు కోనేట్లో వెలిసారు. అప్పటి నుంచి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఇక్కడ అమ్మవారికి కూడా ప్రత్యేకమైన పూజలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజులు హోమాలు, ప్రత్యేకమైన పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారండి. అలాగే హనుమాన్ జయంతి రోజున అంటే రేపు 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యి హోమాలు అలాగే మీరు చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే రథ ఊరేగింపు కూడా ఉందని చెప్పేసి పంతులు గారు అయితే చెప్తున్నారు. సో మీరు కూడా ఈ ఆలయానికి రావచ్చు. ఈ ఆలయానికి రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తానండి. అండ్ మీరు ఈ హైదరాబాద్ ప్రాంతవాసులైనా సరే, వేరే ప్రాంతవాసులైనా సరే ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ శివుడు కూడా ఉన్నాడండి. సో ఒకేసారి ఈ ఆలయానికి వస్తే అందరి దేవుళ్ళు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ హడావిడిగా ఉండే సిటీలో ప్రశాంతమైన వాతావరణం అని చెప్పొచ్చు అండి. గోశాల కూడా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది ఆలయం అయితే. సో చాలామంది ఏంటంటే ధ్యానం కోసం కానివ్వండి, అలాగే దర్శనం కోసం కూడా ఇక్కడికి రావచ్చు అనమాట. సో ఇదండి ఇవాల్టి ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.